హాయ్ ఎవ్రీవన్. మీకు టైటాన్ కంపెనీ తెలుసా? బజాజ్ ఆటో, సిడిఎస్ఎల్, జొమాటో ఇలా మీకు ఎన్నో కంపెనీల గురించి చాలా సార్లు వినుంటారు. కానీ అలాంటి కంపెనీలని మీరు ఇన్వెస్ట్ చేశారా? ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? అయితే ఇలా మీకు తెలిసిన ఎన్నో కంపెనీలు మీరు చూస్తుండగానే మల్టీ బ్యాగర్స్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి మల్టీ బ్యాగర్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికి ఎగ్జాంపుల్ గానే నేను ఈ టైటాన్ ని, బజాజ్ ఆటోని, సిడిఎస్ఎల్ ని అండ్ అలాగే జొమాటోని నెంబర్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏది కూడా నా ఓన్ అనాలిసిస్ కాదు. నేను ఫిలిప్ ఏ ఫిషర్ రాసిన కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ అనే బుక్ లో తను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ని తీసుకొని ఈ కాన్సెప్ట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అయితే నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ 5 సైన్స్ ఆఫ్ స్ట్రాంగ్ స్టాక్స్ చెప్పాను. దాంట్లో మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఎర్నింగ్స్ గ్రోత్, ప్రమోటర్ హోల్డింగ్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ చూసుకుంటాము అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే వాటిని ప్రాక్టికల్ గా ఈ స్టాక్స్ కి ఒకసారి అప్లై చేసి చూద్దాం. అండ్ అలాగే మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీకు తెలిసిన ఎన్నో స్టాక్స్ లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ, టీసీఎస్ ఇలాంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఈ రోజు నెగిటివ్ రిటర్న్స్ ఉంటూ ఉండొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం కరెక్ట్ ప్రైస్ లో కొంటున్నామా లేదా అనే విషయాలు కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ముందుగా మీకు ఆల్రెడీ కొన్ని స్టాక్స్ గురించి తెలిసి మీరు మిస్ అయిన స్టాక్స్ ఏంటి, దాని తర్వాత అవి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి. ఎంతమందికి చాలా కామన్ గా ఎన్ని స్టాక్స్ మిస్ అయ్యారు అనేది తెలుస్తుంది. సో మనం ఈ వీడియోలో ఈ స్టాక్ అనాలిసిస్ చేయడం కోసం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఎక్సెల్ షీట్ ని నేను యూజ్ చేస్తాను. ఈ ఎక్సెల్ షీట్ మీకు కింద కమెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్ లో కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింక్ ఇస్తాను. దీంట్లో సింపుల్ గా మనం ఏం చేయబోతున్నాము అని అంటే లాస్ట్ 5 ఇయర్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఎర్నింగ్స్ గ్రోత్, ప్రమోటర్ హోల్డింగ్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ కోసం పిఈజీ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకోబోతున్నాం. దీనివల్ల మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ మంచివేనా అండ్ అలాగే ఒకవేళ మంచివైతే కరెక్ట్ ప్రైస్ లోనే కొంటున్నామా లేదా అన్న క్లారిటీ మీకు వస్తుంది. సో ముందుగా మనం డేటా కోసం screener.in కి వెళ్ళి టైటాన్ స్టాక్ ని సెర్చ్ చేస్తున్నాను. సో వన్స్ నేను టైటాన్ ని ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనకి యూజువల్ గా నెట్ ప్రాఫిట్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ 5 ఇయర్స్ యొక్క నెట్ ప్రాఫిట్ ని నేను ఫస్ట్ కాపీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. 2022 నుంచి 2026 దాకా ఈ డేటాని కాపీ చేసుకొని ఈ ఎర్నింగ్స్ గ్రోత్ దగ్గర పేస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఆ వాల్యూస్ ని పేస్ట్ చేయగానే మీకు ఇమ్మీడియట్ గా లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ కంపెనీ ఎంత పర్సంటేజ్ తో గ్రో అవుతుంది అనే ఐడియా మీకు వస్తుంది. సో ఇప్పుడు టైటాన్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 24% మనకు కనపడుతుంది. సో జనరల్ గా మనం అసలు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి అని అంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా ఒక 15% గ్రో అవుతూ ఉండాలి. కానీ రియాలిటీలో ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్ గా 15% అనేది ప్రాక్టికల్ గా పెరగదు. కొన్ని సార్లు ఒక సంవత్సరంలో 40% పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ లో -10% అవుతుంది, దాని తర్వాత ఇంకొక 30% పెరుగుతుంది, తర్వాత -5% అవుతుంది. ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇలా జరిగినా కూడా మనం యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మనం తీసుకోవాలి. సో అందుకనే నేను ఇక్కడ ఎర్నింగ్స్ గ్రోత్ లో లాస్ట్ 5 సంవత్సరాల్లో యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ ఎంత పెరిగింది అనే యావరేజ్ ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాను. అది మనకి 24% కనపడుతుంది. సో నేను ఇచ్చే ఎక్సెల్ షీట్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రిమార్క్స్ లో 15 కంటే ఈ నెంబర్ అనేది ఎక్కువ ఉండాలి అండ్ అలాగే పెరుగుతూ ఉంటే మంచిది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాం. సో దీనికోసం కూడా నేను screener.in కి వెళ్తున్నాను. సో screener.in లో మనం ఇన్వెస్టర్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వస్తుంది. ఈ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో బై డిఫాల్ట్ క్వార్టర్లీ ఉంటుంది, కానీ మనం ఇయర్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సో 2022 నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఉంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని నేను కాపీ చేసుకుని ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ లో పేస్ట్ చేశాను. సో జనరల్ గా మనకి ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఒక 50% ఉంటే మంచిది, ప్రమోటర్ హోల్డింగ్ పెరుగుతుంటే మంచిది, లేదా కాన్స్టెంట్ గా ఉన్నా కూడా మంచిదే. కానీ తగ్గుతుంటే మాత్రం మనం కొంచెం డౌట్ఫుల్ గా ఉండాలి. ఎందుకు తగ్గుతుంది అన్న రీజన్స్ మనం కనుక్కొని అది వ్యాలిడ్ అయితే మనం అలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కాన్స్టెంట్ గా ఉంది లేకపోతే పెరుగుతుంది అని అంటే ఇంకా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైటాన్ స్టాక్ కి ఇది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి టైటాన్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది స్టేబుల్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లాస్ట్ 5 ఇయర్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ కావాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే గూగుల్లో ratestar.in సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రేట్స్టార్ అని కనుక మీరు క్లిక్ చేస్తే ratestar.in వస్తుంది. సో ఈ ratestar.in లో నాకు టైటాన్ యొక్క స్టాక్ గురించి నేను సెర్చ్ చేసుకోవాలి. సో టైటాన్ అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి టైటాన్ కంపెనీ వచ్చింది, దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్ లో ఫినాన్షియల్ రేషియోస్ అని కనపడుతుంది కదా, ఈ ఫినాన్షియల్ రేషియోస్ మీద కనుక క్లిక్ చేస్తే
మీకు ఇక్కడ 2022 నుంచి 2025 దాకా డేటా ఉంది. అండ్ ఈ డేటాలో మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇక్కడ కనపడుతుంది. అండ్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీని నేను ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాకపోతే స్క్రీనర్ డాట్ ఇన్ లో లెఫ్ట్ నుంచి రైట్ కుంది, వెరాజ్ రేట్ స్టార్ డాట్ ఇన్ లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కుంటుంది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఈ నెంబర్స్ అక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ వాల్యూస్ ని నేను మాన్యువల్ గా ఇక్కడ ఎంటర్ చేశాను. సో నాకు 2026 డేటా అందులో కనిపించలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను దాన్ని వదిలేస్తున్నాను. ఎప్పుడైతే మనకు అది అప్డేట్ అవుతుందో ఆ వాల్యూని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అయితే యాజ్ ఆఫ్ నో నేను యావరేజ్ వాల్యూ కనుక అబ్జర్వ్ చేస్తే 31% ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. జనరల్ గా మనకి గ్రేటర్ దెన్ 15 ఉంటే మంచిది. 31 ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మంచిదే. మనం టైటాన్ లాంటి స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మంచి రీజనబుల్ గానే అనిపిస్తుంది. వెరాజ్ డెట్ టు ఈక్విటీ చూద్దాం. సో డెట్ టు ఈక్విటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం బ్యాక్ నేను రేట్ స్టార్ డాట్ ఇన్ లోనే టైటాన్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ రేషియోస్ లో కింద మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ డెట్ టు ఈక్విటీ ఉంది. సో ఈ డెట్ టు ఈక్విటీ నేను ఇప్పుడు 2022 నుంచి గనక 2025 దాకా తీసుకుంటే 0.64 నుంచి 1.56 దాకా పెరిగింది. ఇది యాక్చువల్ గా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తుంది కదా. ఒక్కసారి గనక అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ ని నేను తీసుకువెళ్ళి మన ఎక్సెల్ షీట్ లో ఎంటర్ చేస్తాను. సో ఇలా నేను ఎంటర్ చేసినప్పుడు నా వాల్యూస్ చూడండి, డెట్ టు ఈక్విటీ అనేది జనరల్ గా లెస్ దెన్ 1 ఉంటే మంచిది అండ్ తగ్గుతుంటే మంచిది. కానీ ఇక్కడ టైటాన్ లో అబ్జర్వ్ చేస్తే మనకి డెట్ టు ఈక్విటీ అనేది 0.64, 0.63. ఓకే, 2023 వరకు బాగానే ఉంది. కానీ 2024 అండ్ 2025 నుంచి డెట్ టు ఈక్విటీ పెరిగి 1.4, 1.5 దాకా రీచ్ అయింది. కాబట్టి ఇప్పుడు డెట్ టు ఈక్విటీ ప్రకారం ఈ స్టాక్ కొంచెం రిస్కీ ఫేజ్ లోకి వెళ్తుంది. జనరల్ గా డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉంటే మనం కంఫర్టబుల్ గా ఆ స్టాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి చాలా డిస్కంఫర్ట్ జోన్ అన్నమాట. ఎందుకంటే డెట్ టు ఈక్విటీ 1 కాదు 1.5 ని కూడా దాటేసి పెరిగింది. కాబట్టి ఇక్కడ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి. అంత ఈజీగా మనం ఇన్వెస్ట్ చేయడానికి సూటబుల్ స్టాక్ అయితే ఇప్పుడు కాదు అని అనుకోవచ్చు. బట్ ఎనీహౌ నేను ఈ స్టాక్ ని బై గానీ సెల్ గానీ ఎలాంటి రికమెండేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ అనాలిసిస్ వైజ్ గా మనకి నార్మల్ ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉంటే మంచిది అండ్ తగ్గుతుంటే మంచిది. అలాంటి కండిషన్స్ మనకి ఈ స్టాక్ లో లేవు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెట్ టు ఈక్విటీ కాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి చాలా బాగుంది. నెక్స్ట్ ఎర్నింగ్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ప్రమోటర్ హోల్డింగ్ కూడా బాగుంది. అన్ని బాగున్నాయి. బట్ స్టిల్ డెట్ టు ఈక్విటీ ఇక్కడ మనకి సాటిస్ఫైయింగ్ గా లేదు. కాకపోతే ఒకవేళ డెట్ టు ఈక్విటీ 1 కంటే తక్కువ ఉంది అని అనుకుందాం. అప్పుడు నాకు అన్ని సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దీన్ని మంచి కంపెనీ, దీన్ని నేను బై చేయాలి అని అనుకుంటే ఒకవేళ అప్పుడు ఎంత ప్రైస్ లో బై చేస్తే మంచిది, లేకపోతే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి దీనిది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దీనికోసం మనం సింపుల్ గా కరెంట్ పీ బై తీసుకోవచ్చు. సో దానికోసం నేను స్క్రీనర్ డాట్ ఇన్ లోనే టైటాన్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ లో మనకి ఇక్కడ పీ రేషియో చార్ట్ కనపడుతుంది. సో కరెంట్ పీ బై గనక నేను అబ్జర్వ్ చేస్తే 78 ఉంది. సో ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ ని 78 నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. గ్రోత్ ఎస్టిమేట్స్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎంతైతే గ్రో అవుతుందో అంతే పర్సెంటేజ్ గ్రో అవుతుంది అని అనుకుందాం. ఇక్కడ నాకు 24% గ్రో అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 గనక ఎంటర్ చేసుకుంటే పీఈజీ రేషియో అంటే సింపుల్ గా ప్రైస్ టు ఎర్నింగ్ డివైడెడ్ బై గ్రోత్ విచ్ విల్ బి ఈక్వల్ టు 3.25. జనరల్ గా పీఈజీ రేషియో 1 నుంచి 1.5 ఉంటే మంచిది. అంటే ఇక్కడ పీఈజీ రేషియో ప్రకారం కూడా ఈ స్టాక్ ఇప్పటికీ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. ఒకవేళ దీన్ని గనక మనం బై చేసుకోవాలి అని అనుకుంటే అంత కంఫర్టబుల్ లెవెల్ అయితే కాదు. సో ఇలాగా మనం ఇంత గొప్ప కంపెనీ ఆబ్వియస్ గా టైటాన్ మన అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయా, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా, మనం ఇప్పుడు కొనడానికి మంచి వాల్యుయేషన్ లో ఉందా అని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి డెట్ టు ఈక్విటీ ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ కనిపించింది. పీఈజీ రేషియో కూడా అనదర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ కనిపించింది. మనకి ఎలాంటి కన్సర్న్స్ లేకుండా అన్ని రీజనబుల్ గా ఉన్నాయి అని అనుకున్న స్టాక్స్ ని గనక మనం సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటే మన రిటర్న్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా వస్తాయి. అయితే ఈ స్టాక్ లో నాకు 2 వాల్యూస్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి నేను ఈ రెవెన్యూ గ్రోత్ రేట్ కి వెళ్ళట్లేదు. నెక్స్ట్ స్టాక్స్ లో మనం చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ బజాజ్ ఆటోని అనాలిసిస్ చేద్దాం. దానికోసం నేను ఈ వాల్యూస్ అన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్క్రీనర్ డాట్ ఇన్ లో మనం బజాజ్ ఆటో స్టాక్ ని సెర్చ్ చేద్దాం. దీంట్లో సింపుల్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి వెళ్ళి నెట్ ప్రాఫిట్ లాస్ట్ 5 ఇయర్స్ 2021 నుంచి లేదా 2022 నుంచి మనకి ఎంత ఉంది అన్న డేటా నేను కాపీ చేసుకుని ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేశాను. సో మనం పేస్ట్ చేయగానే మనకి యావరేజ్ 16% గ్రోత్ రేట్ వచ్చింది. సో ఎర్నింగ్స్ గ్రోత్ 15 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మనకి మంచి కంపెనీ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాం. దీనికోసం స్క్రీనర్ డాట్ ఇన్ లో అగైన్ ఇన్వెస్టర్స్ లోకి వెళ్తే మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఇయర్లీ వైజ్ చూసుకొని 2022 నుంచి ఇప్పటిదాకా ప్రమోటర్ హోల్డింగ్ చూడాలి. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ కొంతవరకు పెరుగుతూ కనపడుతుంది. దీన్ని నేను మన ఎక్సెల్ షీట్ లోకి కాపీ చేసుకున్నాను. సో ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 50 ఉండాలి, ఉంది. అండ్ అలాగే పెరుగుతుంటే మంచిది. ఇంకా ఇక్కడ క్లియర్ గా పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్ గా బజాజ్ ఆటో ఎర్నింగ్స్ గ్రోత్ వైజ్ బాగుంది అండ్ అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వైజ్ కూడా బాగుంది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ.
దీనికోసం రేట్స్టార్.in లో బజాజ్ ఆటోని నేను సెర్చ్ చేస్తున్నాను. అగైన్ మనకి ఇక్కడ పైన ఉన్న ఫినాన్షియల్ రేషియోస్ మీద కనుక క్లిక్ చేస్తే 2026 డేటా లేదు, 2025 దాకా ఉంది. బట్ ఎనీహౌ 2022 నుంచి 2025 దాకా రిటర్న్ ఆన్ ఈక్విటీ కన్సిస్టెంట్ గా 20% ప్లస్ ఉంది. సో ఒకసారి నేను ఈ వాల్యూస్ ఎంటర్ చేసుకుంటున్నాను. సో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 23% ఉంది. జనరల్ గా మనకి 15 కంటే ఎక్కువ ఉంటే మంచిది, 23% ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మంచిదే. అండ్ ఫైనల్ గా డెట్ టు ఈక్విటీ చూద్దాం. సో డెట్ టు ఈక్విటీ నేను అబ్జర్వ్ చేస్తే 2022లో 0 డెట్ కాస్త తర్వాత 0.07 అండ్ 0.27 పెరిగింది. సో ఇక్కడ డెట్ అనేది పెరిగినా కూడా చాలా కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంది. మనకి యూజువల్ గా డెట్ టు ఈక్విటీ 0.5 కంటే తక్కువ ఉందంటే బాగా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నట్టు. 1 కంటే తక్కువ ఉంటే మాత్రమే మనం యూజువల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 1 కంటే ఎక్కువ ఉంటే మోస్ట్లీ దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. సో ఈ డెట్ టు ఈక్విటీ వాల్యూస్ కూడా ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు క్లియర్ గా ఆర్ఓఈ, డెట్ టు ఈక్విటీ, ఎర్నింగ్స్ గ్రోత్ అండ్ ప్రమోటర్ హోల్డింగ్ చాలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గానే మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ స్టాక్ ని ఇప్పుడు కొనడం కరెక్టేనా కాదా, లేదా అసలు ఈ పిఈజీ రేషియో ప్రకారం ఎంత ఉంటే మనకి కంఫర్టబుల్ లెవెల్ అనేది మనం తెలుసుకోవాలి. దీనికోసం ఫస్ట్ మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ కావాలి. అందుకని బజాజ్ ఆటో యొక్క screener.in లో మనం చార్ట్ కి పీ/ఈ రేషియో చార్ట్ కనుక వెళ్తే మనకి ఇక్కడ 27.5 ఉంది ప్రైస్ టు ఎర్నింగ్స్ యాజ్ ఆన్ డేట్. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ నేను ఇక్కడ 27.5 ఎంటర్ చేస్తున్నాను. గ్రోత్ ఎస్టిమేట్ లాస్ట్ 5 years గా మనం అబ్జర్వ్ చేస్తే గ్రోత్ అనేది 16% ఉంది. సో ఒకవేళ నేను అదే సేమ్ గ్రోత్ 16% కనుక తీసుకుంటే నాకు ప్రైస్ టు ఎర్నింగ్స్ 1.71 ఉంది. సో జనరల్ గా మనకి 1 to 1.5 మధ్యలో ఉంటే మంచిది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా క్లోజ్ గా ఉన్నాం. ఇప్పుడున్న ప్రైస్ లో మంచి వాల్యుయేషన్ లోనే ఉంది. 1.5 కంటే తక్కువ వచ్చిందంటే ఆబ్వియస్ గా ఇంకా మంచి వాల్యుయేషన్ అవుతుందన్నమాట. అంటే మనకి జనరల్ గా ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేపటి రోజున గనక 25 దగ్గరికి లేదా 24 దగ్గరకు వచ్చింది అని అంటే మనకి కంఫర్టబుల్ లెవెల్లోకి వెళ్తుంది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ప్రైస్ టు ఎర్నింగ్స్ 24 చూస్తామో అలాంటప్పుడు ఇది ఫెయిర్లీ వాల్యూడ్ అని అనుకోవచ్చు. అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, నేను బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మీకు కంఫర్టబుల్ గా ఉండే స్టాక్స్ లో అనాలిసిస్ చేసుకొని మంచి వాల్యుయేషన్స్ ని కనుక్కోగలుగుతారు. అయితే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న బజాజ్ ఆటో కంపెనీలో చాలా వరకు అన్ని విషయాలు బాగున్నాయి. ఇంకొక కంపారిజన్ లేదా 2 కంపారిజన్స్ మళ్ళీ మనం చూసుకోవాలి. ఆ 2 ఏంటి అంటే, ఒకటి రెవెన్యూ గ్రోత్ కంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది స్పీడ్ గా ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ మనం ఎర్నింగ్స్ గ్రోత్ చూస్తే 16% ఉంది, మరి రెవెన్యూ గ్రోత్ ఎంత ఉంది అనేది కూడా చూడాలి. సో దానికోసం నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి వెళ్ళి లాస్ట్ 5 years లో మనకి రెవెన్యూ సేల్స్ ఎంతైతే ఉన్నాయో దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. రెవెన్యూ గ్రోత్ నాకు లాస్ట్ 5 years లో 18% ఉంది. చూసారా, ఈ కంపెనీ ఇప్పటిదాకా మనం అంతా బాగుంది అని అనుకున్నాం, కానీ ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ వల్ల ఈ కంపెనీ అసలు ఏ స్టేజ్ లో ఉంది అనేది మనకు అర్థమైంది. యాక్చువల్ గా ఒక కంపెనీ యొక్క కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ ప్రకారం రెవెన్యూ గ్రోత్ కంటే ప్రాఫిట్ గ్రోత్ కనుక స్పీడ్ గా ఉంది అని అంటే అది గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నట్టు. అదే ఒకవేళ ఒక కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ 2 ఈక్వల్ గా ఉన్నాయి అని అనుకోండి, అది మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉన్నట్టు అనమాట. అంటే ఈ బజాజ్ ఆటో కంపెనీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడున్న స్టేజ్ లో రెవెన్యూ గ్రోత్ అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇంత పెద్ద కంపెనీ కాబట్టి ఇది గ్రోయింగ్ కంపెనీ స్టేజ్ లో లేదు, మెచ్యూర్డ్ కంపెనీ స్టేజ్ లో ఉంది. జనరల్ గా మనం మెచ్యూర్డ్ కంపెనీస్ గనక ఇన్వెస్ట్ చేయాలి, అవి మనకి మల్టీ బ్యాగర్స్ అవ్వాలి అని అంటే అండర్ వాల్యుయేషన్ లో కొనాలి. అంటే పిఈజీ రేషియో ఎప్పుడైతే 1.1 దగ్గరకు వస్తుందో అప్పుడు కొనుక్కోవాలి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ కంపెనీ అయితే ఒక రకంగా ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. ఎందుకంటే ఇది మెచ్యూర్డ్ కంపెనీ, ఇదేమి గ్రోయింగ్ కంపెనీ కాదు. గ్రోయింగ్ కంపెనీ అయితే పిఈజీ రేషియో 1.5 దగ్గర మనం బై చేసుకోవచ్చు, కానీ ఇది మనకి మెచ్యూర్డ్ కంపెనీ కాబట్టి 1.2 దగ్గర బై చేస్తే గానీ మనకు కంఫర్టబుల్ లెవెల్ అవ్వదు. సో మీకు ఒక విషయం అర్థం అవుతుందా? మీకు జస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఎర్నింగ్స్ గ్రోత్, ప్రమోటర్ హోల్డింగ్ అండ్ అలాగే పిఈజీ రేషియో ఇవి తెలిస్తే అంత తెలిసిపోయింది అనుకునేది లేదు. ఇది ఒక రకంగా బేసిక్ అనాలిసిస్, లేదా నేను ఇప్పుడు కొంచెం మీకు డెప్త్ లోకి వెళ్ళి చెప్పింది ఇంటర్మీడియట్ లెవెల్ మాత్రమే. సో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం కొన్ని కంపారిజన్స్ చేసుకుంటున్నాం. ఆ కంపారిజన్స్ చేసుకున్నప్పుడే మనకు అసలు నిజాలు తెలుస్తున్నాయి, అసలు కరెక్ట్ వాల్యుయేషన్ ఏంటో అర్థమవుతుంది. నేను మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీరు ఏదో కొత్తగా నేర్చుకున్నారు అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీలాగే ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి. అయితే ఇందాక 2 వాల్యూస్ మనం కంపేర్ చేసుకుందాం అని చెప్పాను కదా. ఒకటి రెవెన్యూ గ్రోత్ రేట్, రెండోది వచ్చేసి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో.
సో ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది మనం డెట్ టు ఈక్విటీకి రిలేటెడ్గా చూస్తాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పెరుగుతుంటే మంచిది. అదే ఒకవేళ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తగ్గుతుంది అని అంటే ఆ కంపెనీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టు. సో ఇప్పుడు కూడా మనం బజాజ్ ఆటోని చెక్ చేసి చూద్దాం. సో రేట్స్టార్.in బజాజ్ ఆటో ఓపెన్ చేసిన తర్వాత ఫినాన్షియల్ రేషియోస్లో కింద మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంటుంది. 2022లో 884 ఉన్న ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2023కి వచ్చేసరికి 119కి పడిపోయింది. తర్వాత 167కి పడిపోయింది. తర్వాత 27కి పడిపోయింది. చూసారా, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో షార్ప్ గా పడిపోతుంది. జనరల్ గా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 3 కంటే కిందకు వచ్చిందంటే డేంజర్, 10 కంటే పైన ఉందంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నట్టే. సో యాజ్ ఆఫ్ నో మనకి బజాజ్ ఆటోలో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంది, ఎందుకంటే 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. కానీ రేపటి రోజున 10 కంటే తక్కువ వస్తే మెల్లమెల్లిగా అది డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ మెచ్యూర్ స్టేజ్లోకి వెళ్తుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలాంటి పాయింట్స్ అన్ని చూడకుండా ఒకవేళ ఎవరైనా నార్మల్గా స్క్రీనర్.inలో బజాజ్ ఫినాన్స్ స్టాక్ ఓపెన్ చేసి ఇలా చార్ట్ కనుక ఓపెన్ చేశారనుకోండి, ఏమవుతుంది, స్టాక్ ఆల్రెడీ అంతకుముందు ఒక పెద్ద ర్యాలీ ఇచ్చింది, తర్వాత కింద కన్సాలిడేట్ అయింది, ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఇంత పెద్ద ర్యాలీ మళ్ళీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ జనరల్గా ఇక్కడ బై చేసేస్తూ ఉంటారు. ఈ వాల్యుయేషన్స్ కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ నెంబర్స్ మనకి ఏం చెప్తున్నాయి, ఇప్పుడు మనం కరెక్ట్ వాల్యుయేషన్లో ఉన్నామా లేదా, ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. అందుకనే చాలా మంది యూట్యూబ్ చూస్తూ లేకపోతే టెలిగ్రామ్ చూస్తూ ఏవైతే స్టాక్ టిప్స్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఓన్ అనాలిసిస్ చేయరో వాళ్ళకి ఎప్పుడు కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావు. వాళ్ళకి రావాలి అని అంటే ఇలా స్లోగా కంఫర్టబుల్ గా కూర్చొని వాళ్ళకి తెలిసిన స్టాక్స్ ని ఒకసారి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే బై చేయాలి, లేకపోతే వెయిట్ చేయండి. వెయిట్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు, మీ డబ్బులు అలాగే ఉంటాయి. అనవసరంగా హయ్యర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేసి పడడం కంటే పడేదాకా ఆగి ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు పడుంది కాబట్టి ఇప్పుడే రికవరీ వస్తుంది. సో ఇలాంటప్పుడు మంచి స్టాక్స్ గనక మీకు దొరికితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం జొమాటో స్టాక్ చూద్దాం. ఫైనల్ గా సిడిఎస్ఎల్కి వెళ్దాం. యాక్చువల్ గా సిడిఎస్ఎల్ దగ్గర నేను మీకు ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సిడిఎస్ఎల్ ని అండ్ అలాగే ఎన్ఎస్డిఎల్ ని కంపేర్ చేస్తాను, అందుకని ఈ వీడియో ఎండ్ వరకు ఉండండి. ఆ కంపారిజన్ లో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫస్ట్ మనం జొమాటో స్టాక్ ని సెర్చ్ చేద్దాం. ఎటర్నల్ లిమిటెడ్ అని ఉంటుంది. సో ఈ ఎటర్నల్ లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి వెళ్దాం. ముందు లాస్ట్ 5 years యొక్క నెట్ ప్రాఫిట్ గ్రోత్ నేను తీసుకుంటున్నాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇలా పేస్ట్ చేసినప్పుడు మనకు యాక్చువల్గా ఈ కంపెనీ అనేది పెరుగుతూ వెళ్ళింది కదా, కానీ నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ నెగిటివ్ నెంబర్స్ని ఇక్కడ డిలీట్ చేసుకోండి. అలా డిలీట్ చేసినప్పుడు మీ ఎర్నింగ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే 10% మాత్రమే ఉంది. సో నెక్స్ట్ స్క్రీనర్.inలో మనం ఈ జొమాటో యొక్క ఇన్వెస్టర్స్ మీద క్లిక్ చేస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అసలు ఇక్కడ లేదు, కంప్లీట్ గా జీరో. అండ్ ఇన్ఫాక్ట్ ఎఫ్ఐఎస్ కూడా 2023 దాకా 54% ఉంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10% ఎగ్జిట్ అవుతూ 32%కి వచ్చేసారు. సో మన ఎక్సెల్ షీట్ లో ప్రమోటర్ హోల్డింగ్ కంప్లీట్ గా జీరో, అసలు 50% మినిమం ఉండాలి మనం ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే. ఇది కొంచెం డేంజరస్ గా కనపడుతుంది. ఎర్నింగ్స్ గ్రోత్ కూడా నాకు ఒక 15% కనిపించాలి, 15% కనిపించట్లేదు. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ చూద్దాం. దీనికోసం మనం రేట్స్టార్.inలో జొమాటోని వెతుకుతాం. సో ఈ ఎటర్నల్ లిమిటెడ్ ఫైనాన్షియల్ రేషియోస్ లో గనక వెళ్తే ఆర్ఓఈ మనకి మినిమం 15% ఉండాలి, కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ నుంచి ఇప్పుడే మెల్లగా పాజిటివ్ లోకి వెళ్తుంది. 15% అయితే లేదు, కేవలం 2% ఉంది. వెరాజ్ నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ జీరో డెట్ కనపడుతుంది. కాకపోతే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి, అట్లీస్ట్ 10 ఉంటే మనకు కంఫర్టబుల్ పొజిషన్ కదా, 10 లేదు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కేవలం 5 మాత్రమే ఉంది. అంతకుముందు నెగిటివ్ ఉంది, బట్ ఇప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నా కూడా కేవలం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 5 ఉంది. 3 కంటే కిందకి వెళ్ళింది అని అంటే చాలా డేంజర్ పొజిషన్ లోకి వెళ్ళినట్టే. సో జొమాటో అనేది మనకి ఎంత ఫ్యాన్సీ స్టాక్ అయినా నెంబర్స్ ప్రకారం ఏ ఒక్క నెంబర్ కూడా సాటిస్ఫైయింగ్ గా లేదు. ఆర్ఓఈ 15% లేదు, డెట్ టు ఈక్విటీ ఓకే జీరో ఉంది, ఎర్నింగ్స్ గ్రోత్ 15% లేదు, ప్రమోటర్ హోల్డింగ్ కంప్లీట్ గా జీరో. అండ్ పీ రేషియో చూద్దాము అని అనుకుంటే స్క్రీనర్.inలో ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 677 ఉంది. మనం యూజువల్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ 50-60 ఉంటేనే కొనడానికి భయపడతారు, కానీ 677 ఉంది అని అంటే ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎంత రావాలి, ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 400% వస్తే గానీ అప్పుడు పిఈజీ రేషియో 1.5 అవ్వదు. అంటే ప్రతి సంవత్సరం ఈ కంపెనీ 4 రెట్లు పెరిగితే గానీ ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది జస్టిఫైయబుల్ కాదు. కానీ ఎవ్రీ ఇయర్ 4 times పెరుగుతుందా? మనం ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తే
2023 నుంచి 2024లో రెవెన్యూ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి దాదాపు ఒక 50% పెరిగింది. దాని తర్వాత ఇయర్ దాదాపు ఒక 60% పెరిగింది. దాని తర్వాత ఇయర్ దాదాపు 100% పెరిగింది. సో మనకు కావాల్సింది 400%, బట్ ఇక్కడ 50, 60, 100 వస్తుంది. సో స్టిల్ ఈ కంపెనీ ఇప్పుడున్న ప్రైస్ లో చాలా ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది అని అర్థమవుతుంది. గ్రోత్ లేదని కాదు, ఉంది, కానీ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. సో ఇలాంటి కంపెనీస్ లో రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే దానికోసం మళ్ళీ డీప్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంత సింపుల్ అనాలిసిస్ తో అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇప్పటిదాకా సింపుల్ గా screener.in లేకపోతే ratestar.in వాల్యూస్ తీసుకువెళ్ళి ఇక్కడ మనం ఎంటర్ చేసి ఏది మంచిది ఏది కాదు అని చెప్పి తెలుసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేద్దాం. సిడిఎస్ఎల్ ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది, రెండు సేమ్ స్టాక్స్, డ్యూయోపోలీ అని అనుకోవచ్చు. సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తే మనం ఎంతో కొంత ఛార్జెస్ ఎయిదర్ సిడిఎస్ఎల్ కో లేకపోతే ఎన్ఎస్డిఎల్ కో పే చేస్తూ ఉంటాం. సో ఇలా ఈ డ్యూయోపోలీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ చేసుకుంటూ ఏ కంపెనీకి ఎంత వాల్యుయేషన్ ఇవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. నార్మల్ గా సిడిఎస్ఎల్ స్టాక్ ని గనక నేను అబ్జర్వ్ చేస్తే దీని ఫినాన్షియల్ రేషియోస్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి 25%, 30% వరకు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. అండ్ అలాగే డెట్ టు ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది, డెట్ టు ఈక్విటీ కూడా బాగుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడే మనం యాన్యువల్ రిపోర్ట్స్ గనక వెళ్తే పైన పిఐటి గ్రోత్ అని ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఎంత గ్రో అవుతుందని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఇయర్ 50% పెరిగితే నెక్స్ట్ ఇయర్ ఒక 10% పడుతుంది, మళ్ళీ 50% పెరుగుతుంది, 25% పెరుగుతుంది, నెక్స్ట్ ఒక 10 to 12% పడుతుంది. సో ఇక్కడ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ 15% గ్రో అవ్వడం లేదు, కానీ కొన్ని ఇయర్స్ 50%, 25%, 30% పెరుగుతుంది. పడేటప్పుడు ఒక 10-12% అనేది కామన్ గా పడుతుంది. బట్ యావరేజ్ గా మీకు దాదాపుగా 25% లేదా 20% వరకు ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది. అండ్ మనకు తెలుసు గోయింగ్ ఎహెడ్ ట్రేడింగ్ ఎక్కువ మంది చేస్తారు. అండ్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ రెండు కూడా ఇన్సూరెన్సెస్ తో కూడా రిలేట్ అవబోతున్నాయి. ఇన్సూరెన్సెస్ కూడా ఎక్కువ తీసుకుంటూనే ఉంటారు, కాబట్టి వీళ్ళకి ఆబ్వియస్ గా ఎక్కువ రెవెన్యూ వస్తుంది, దీని ద్వారా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ రెండు మంచి కంపెనీలే, మంచి లెవెల్స్ లో ఉంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటి, నన్ను కూడా చాలా మంది అడిగారు, సార్ సిడిఎస్ఎల్ ఆల్రెడీ నేను ర్యాలీ మిస్ అయింది కదా, ఇప్పుడు నేను ఎన్ఎస్డిఎల్ ని బై చేయొచ్చా? ఎందుకు ఎన్ఎస్డిఎల్ బై చేయొచ్చు? సిడిఎస్ఎల్ ఇక్కడ చూడండి 2020లో దాదాపు ఒక 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 1200 దాకా వెళ్ళింది. సో 12 రెట్లు ఆల్రెడీ పెరిగిపోయింది లాస్ట్ 5 ఇయర్స్ లో. ఈ ర్యాలీ నేను మిస్ అయ్యాను. కానీ అదే నేను ఎన్ఎస్డిఎల్ యొక్క స్టాక్ ప్రైస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐపీఓ వచ్చినప్పుడు దాదాపు ఒక 1300 రూపీస్ ఉండేది, ఇప్పుడు మనకి ఓన్లీ 864K ఉంది. పడింది కదా, మంచి వాల్యుయేషన్ లో ఉంది కదా, లేదా ఓ 50% పడింది కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది మంచి వాల్యుయేషన్ లో ఉందా? అదే పెద్ద క్వశ్చన్. దాని గురించే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అయితే సిడిఎస్ఎల్ ని ఎన్ఎస్డిఎల్ ని మనం కంపేర్ చేయబోతున్నాం. యాక్చువల్ గా సిడిఎస్ఎల్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ratestar.in లో మీరు యాన్యువల్ రిజల్ట్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కొంచెం కిందకి గనక స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ ఉంది కదా, అంటే ప్రాఫిట్ గ్రోత్ ఉంది కదా, దానిపైన ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ ఉంటుంది. ఈ మార్జిన్ ని మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5-6 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ నుంచి కూడా మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ అని సింపుల్ గా అనొచ్చు లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనొచ్చు, అది మీకు దాదాపుగా 40%, 50% ఉంది. ఓకే, సిడిఎస్ఎల్ కి ప్రాఫిట్ మార్జిన్ 40 to 50% ఉంది. వెరాజ్ అదే నేను ఎన్ఎస్డిఎల్ గనక సెర్చ్ చేసి యాన్యువల్ రిజల్ట్స్ లోకి వెళ్ళి అదే పిఏటి మార్జిన్ ని గనక చూస్తే మనకి అంతకు ముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ 40% ఉండేది, కానీ అది తగ్గుతూ వచ్చి ఇప్పుడు 20 to 25 దగ్గర మాత్రమే సెటిల్ అయిపోయింది. సో ఈ రెండు కంపెనీస్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, సేమ్ గా గ్రో అవుతున్నాయి, బట్ స్టిల్ ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాఫిట్ మార్జిన్ డిఫరెన్స్. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ గనక మారితే ప్రోరేటా బేసిస్ లో మన క్యాలిక్యులేషన్స్, వాల్యుయేషన్స్ కూడా మార్చుకోవాలి. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ తెలియకపోతే ఎన్ఎస్డిఎల్ స్టాక్ ను ఓపెన్ చేస్తారు, ప్రైస్ టు ఎర్నింగ్స్ చూస్తారు, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత ఉంది? 45 ఉంది. నెక్స్ట్ సిడిఎస్ఎల్ స్టాక్ ని సెర్చ్ చేస్తారు, దీని ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత ఉంది? 58 ఉంది. సో ఎన్ఎస్డిఎల్ ది ప్రైస్ టు ఎర్నింగ్స్ తక్కువ ఉంది కదా, కాబట్టి మంచి ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ఉంది, రీజనబుల్ గా ఉంది, బై చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి ప్రోరేటా అనాలిసిస్ ఏం చెప్తుంది? దానికోసమే మళ్ళీ మనం మన బ్యాక్ ఎక్సెల్ షీట్ కి వెళ్దాం. ఈ ఎక్సెల్ షీట్ లో మీరు సెకండ్ షీట్ గనక ఓపెన్ చేస్తే P/E కంపారిజన్ ఉందన్నమాట. సో ప్రోరేటా బేసిస్ కంపారిజన్ నేను ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ తో మనకి ఎంటర్ చేసి ఉంచాను, మీరు జస్ట్ నెంబర్స్ ఎంటర్ చేయాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఏ, ఇక్కడ సిడిఎస్ఎల్ మీ కంపెనీ ఏ అనుకుందాం, అండ్ ఎన్ఎస్డిఎల్ మీ కంపెనీ బి అనుకుందాం. సో
సిడిఎస్ఎల్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది? 40-50% ఉంది. సరే, ఫర్ ఇన్స్టెన్స్ 40 అని అనుకుందాం. అండ్ ఎన్ఎస్డిఎల్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది? 25 ఉంది. సో సిడిఎస్ఎల్ కి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్, ఎన్ఎస్డిఎల్ కి తక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. అయితే సిడిఎస్ఎల్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత ఉంది? దగ్గరగా 58 ఉంది. వెరస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఆఫ్ కంపెనీ బి ఎన్ఎస్డిఎల్ ఎంత ఉంది? 45 ఉంది. అయితే కింద మనకి నంబర్స్ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కంపెనీ ఎన్ఎస్డిఎల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫెయిర్లీ వాల్యూడ్ ఉంది అని అనుకుందాం. ఓకే, ఎన్ఎస్డిఎల్ కి ఉన్న 45 నెంబర్ అనేది కరెక్ట్ అనుకుందాం. సో ఒకవేళ ఎన్ఎస్డిఎల్ కు ఉన్న 45 నెంబర్ కనుక కరెక్ట్ అయితే ఈ రోజు సిడిఎస్ఎల్ యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత అవ్వాలంటే దాని ప్రైస్ టు ఎర్నింగ్ 72 అవ్వాలి, కానీ 58 ఉంది. అంటే ఒకవేళ ఎన్ఎస్డిఎల్ కనుక ఫెయిర్లీ వాల్యూడ్ అయితే సిడిఎస్ఎల్ ఇప్పుడు అండర్ వాల్యూడ్ అనుకోవచ్చు, మనం ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రైస్ లో ఉంది అని అనుకోవచ్చు. అలాగే ఒకవేళ నేను సిడిఎస్ఎల్ ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ అనుకుందాం, సిడిఎస్ఎల్ ఇప్పుడు కరెక్ట్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి దాని ఆధారంగా నేను ఎన్ఎస్డిఎల్ ని కనుక కొనాలి అని అనుకుంటే ఎన్ఎస్డిఎల్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక ఎంత రావాలంటే 36.25 రావాలి. బట్ ఎంత ఉంది? 45 ఉంది. అంటే ఎన్ఎస్డిఎల్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. అంటే ఇప్పుడు సిడిఎస్ఎల్ కనుక ఫెయిర్లీ వాల్యూడ్ అనుకుంటే ఎన్ఎస్డిఎల్ మనకి ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ కొనడం కరెక్ట్ కాదు అని అర్థమవుతుంది. అదే ఒకవేళ ఎన్ఎస్డిఎల్ ఫెయిర్లీ వాల్యూడ్ ఉంది అనుకుంటే ఎన్ఎస్డిఎల్ కంటే సిడిఎస్ఎల్ కొనడం మంచిది అని అర్థమవుతుంది. ఎందుకంటే సిడిఎస్ఎల్ అండర్ వాల్యుయేషన్ లో ఉంది. సో అర్థమవుతుందా? నేను ఇప్పుడు చెప్పింది చాలా చాలా సింపుల్ లాజిక్, జస్ట్ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నా అంతే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కావట్లేదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది కింద కమెంట్స్ లో చెప్పొచ్చు. నేను మీకు ఎలా రాంగ్ గా అర్థం చేసుకున్నారు అని దాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇదే ప్రాసెస్ ని మీరు ఏవైనా సేమ్ సెక్టార్ కంపెనీస్ కి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చేసే వాటికి మాత్రమే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ని టీసీఎస్ ని కంపేర్ చేయొచ్చా అంటే చేయకూడదు. కేవలం రెండు సేమ్ బిజినెస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కంపేర్ చేసుకోవచ్చు, క్యామ్స్ కార్వి ఫిన్టెక్ కంపేర్ చేసుకోవచ్చు, ఏషియన్ పెయింట్స్ బర్జర్ పెయింట్స్ కంపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా సేమ్ బిజినెస్ చేసే వాటిని మాత్రమే ఇలా ప్రాఫిట్ మార్జిన్స్ కనుక వేరీ ఉంటే ఆబ్వియస్ గా ప్రాఫిట్ మార్జిన్స్ బట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇచ్చేది కూడా మారుతుంది అనమాట. దాన్ని ప్రో రేటా బేసిస్ ఎలా మార్చుకోవచ్చు అనేది మీరు ఈ ఫార్ములా షీట్ ని యూజ్ చేసుకుని చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. జస్ట్ ఒక స్టాక్ పడినంత మాత్రాన అది అండర్ వాల్యుయేషన్ లోకి వచ్చినట్టు కాదు. నిజానికి అది అండర్ వాల్యుయేషన్ రావడానికి ఇంకొక 40-50% పడితే గానీ అది ఫెయిర్ వాల్యూ కంటే కిందకి వెళ్ళి అండర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళదు. సో ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఈ 5 సైన్స్ కానీ లేకపోతే ఈ ప్రాఫిట్ మార్జిన్ బేసిస్ లో ఉండే P/E కంపారిజన్ కానీ స్టిల్ ఇంకా ఇది ఇంటర్మీడియట్ లెవెల్ మాత్రమే. ఇన్ఫాక్ట్ బేసిక్ టు ఇంటర్మీడియట్ మధ్యలో మాత్రమే ఉంది. ఫండమెంటల్ అనాలిసిస్ ఇంత సింపుల్ అయితే కాదు. బట్ మీకు ఆల్రెడీ మీరు చాలా వర్క్స్ లో బిజీ ఉంటారు, మీ ఓన్ జాబ్స్ లో బిజీ ఉంటారు, మీ ఓన్ బిజినెస్ లో బిజీ ఉంటారు. అలాంటప్పుడు స్టాక్స్ ని కొంచెం ఈజీగా అనాలిసిస్ చేసుకోవడం కోసం పనికొచ్చే రేషియోసే తప్ప మీరు ఒకవేళ ఒక స్టాక్ ని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించాలి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా పాస్ట్ గురించి. అయితే స్టిల్ మరి మనం పాస్ట్ ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాం అంటే పాస్ట్ లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వీళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్యూచర్ లో కూడా బాగానే చేయగలుగుతారు అన్న ఒక్క నమ్మకంతో. సో ఆ నమ్మకం కోసమే మనం ఇలాంటి రేషియోస్ ని చూసుకొని కొంచెం మంచి అనాలిసిస్ చేసుకుంటాం. నార్మల్ గా బేసిక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో లేకపోతే నార్మల్ ROE ఇలాంటివి చూడడం నార్మలే. కాకపోతే దీన్ని లాజికల్ కంపారిజన్స్ మనం చేసాం కదా, ఎంత ఉండాలి, యావరేజ్ వాల్యూస్ తీసుకోవాలి, డెట్ టు ఈక్విటీయే కాదు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడాలి, కేవలం ఎర్నింగ్స్ గ్రోతే కాదు రెవెన్యూ గ్రోత్ తో చూసి కంపేర్ చేసుకోవాలి. రెవెన్యూ స్లోగా పెరగాలి, ప్రాఫిట్స్ ఫాస్ట్ గా పెరగాలి. అప్పుడే మనకది కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ ప్రకారం ఒక ఎర్నింగ్ స్టేజ్ లో లేకపోతే గ్రోత్ స్టేజ్ లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో నేను ఇలాంటివి ఇంకా కవర్ చేస్తూనే ఉంటాను. కానీ మీరు కనుక ఒకవేళ ఫ్యూచర్ అనాలిసిస్ నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్ అనాలిసిస్ ని AI యూజ్ చేస్తూ ChatGPT, నోట్బుక్ LLM, క్లౌడ్ తో యూజ్ చేసి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మీరు తెలుగు స్టాక్ ఛానల్ యాప్ లో ఉన్న ది మల్టీ బ్యాగర్ ఫార్ములా కోర్స్ ని చూడొచ్చు. అయితే ఈ కోర్స్ ఈ వీడియో అంత సింపుల్ అయితే కాదు, కష్టంగానే ఉంటుంది. దాదాపు 82 వీడియోస్ ఉన్నాయి, 30 అవర్స్ ప్లస్ కంటెంట్ ఉంది. మీరు చూడడానికి ప్రాక్టీస్ చేయడానికి అట్లీస్ట్ 100 అవర్స్ ఆఫ్ టైం మీరు పెట్టాల్సి ఉంటుంది. బట్ దాని తర్వాత మీకు స్టాక్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చాలా సింపుల్ అయిపోతుంది. ఎనీహౌ మీ బిజీ వర్క్స్ లో నేను అలా చేయలేను అని అనుకుంటే ఇలాంటి సింపుల్ రేషియోస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు కావాల్సిన ఎక్సెల్ షీట్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో ఫ్రీగానే దొరుకుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.